ఇగో ఇది జామకాయ, జామకాయనా? ఈ జామకాయలో ఒక ముక్క పట్టుకో మహేష్. ఇగో ఒక ముక్కనేమో ఎస్సీలకు, మాలా మాదిగా వీళ్ళకేమో ఒక ముక్క ఇచ్చిరు, ఇంకొక ముక్కనేమో లంబాడి వాళ్లకు, ఎస్టీలకు, వీళ్ళకి ఇంకో ముక్క ఇచ్చారు. ఇక మరి బీసీలం ఉన్నాం కదా, మన సోదరులం ఉన్నాం కదా, మన బీసీలం మైనారిటీలం ఉన్నాం కదా, మన పాలు మనకీమంటే అది ఇవ్వకుండా రెడ్డోళ్ళు వెలుమోళ్ళు కలిసి ఒక ముక్క తిన్నారు. ఇంకోటి రెడ్డోళ్ళు వెలుమోళ్ళు కలిసి ఒక ముక్క తిన్నారు. మరి మిగిలింది మా కట్కోళ్ళకు కావాలి, మా కుర్మోళ్ళకు కావాలి, మా గొల్లోళ్లకు, ముదిరాజులకు, యాదవులకు, సాకర మంగళాలకు కావాలి, ఇది పెట్టారంటే ఇది మీకు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇయ్యరట, మన కడుపులు లేవు, మనకు ఇల్లు లేవు, మనకు పిల్లలు లేరట, మీరు తినొద్దు మేము తింటామని చెప్తా ఉన్నారు వాళ్ళు రెడ్డోళ్ళు. మాది ఎందుకు ఇవ్వరా అని కొట్లాటకు వచ్చినండి నేను. మా పాలు మాకు కావాలి, మా పాలు మాకు కావాలి, మీ పాలు ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ ఆయన చేకూర్త ఆయన మీకు పాలు ఇవ్వమంటుండు, బీజేపీ ఆయన ఇవ్వమంటుండు, కారు గుర్తాయన ఇయ్యనని ఎగనాడం పెడతా ఉన్నాడు. అందుకే మన పాలు మనం తీసుకొచ్చి మన బిడ్డలకు ఇయ్యడానికి, మన బిడ్డల కడుపు నిండడానికి పుట్టిందే ఈ కత్తెర గుర్తు, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది బీసీల పార్టీ. అర్థమైందమ్మా? అర్థమైందా నేను చెప్పింది? ఇక ఇవాళ నిన్న మొన్న కులగణన లెక్కలు చేశారు. నిన్న మొన్న కులగణన లెక్కలు చేస్తే మనం బీసీలమట 2014లో ఎంతమంది ఉన్నామో 2024లో కూడా కంటే మంది ఉన్నమాట. ఒక్కరు కొత్తగా పుట్టలేదట బీసీల ఇళ్ళ. మన బీసీల ఇళ్లలో ఒక్క పోరాడు పుట్టలేదట. 2 కోట్ల మంది బీసీలకు ఒక్కరు పుట్టలే ఎవరైనా మన ఇళ్ళ చూడలే నిన్నమన్నా. కానీ రేవంత్ రెడ్డి సర్వే చేసి ఏమంటే ఒక్కరు పుట్టలే బీసీలకు, 10 ఏళ్ల సంధి ఒక్కరికి కూడా అసలు డెలివరీ కాలే ఆడబిడ్డలకు అని చెప్తా ఉన్నాడు మన బీసీలకు. ఇట్లా చేసి మన బీసీలకు పుట్టలేదట. కానీ 10 లక్షల మంది ఉన్న రెడ్లకు 6 లక్షల మంది పుట్టిరట 10 ఏళ్లలో. 10 లక్షల మంది ఉన్నటువంటి రెడ్లకు 6 లక్షల మంది పుట్టిరట. ఎందుకు ఈ లెక్కలు చెప్పారంటే మన సొమ్ము వాళ్ళు వినడం కోసం లెక్కలు ఎక్కువ చెప్పుకుంటా ఉన్నారు. మన సొమ్మది, మన పేద బిడ్డల సొమ్మిది, మన సొమ్ము వాళ్ళు వినుకుంటూ మనకు న్యాయం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇది అన్యాయం. ఎవరి పాలు వాడు తీసుకున్నామని చెప్తా ఉన్నా. నేనేమంటున్నా, నీతో పంచాయతీ ఎందుకు రాబోయి, ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే ఎవరి పాలు వాడు తీసుకుంటాడు కదా. ఇంకా 4 అన్నదమ్ములు నుండి ఎవరి వాడికి ఏం చేస్తారో పెద్ద ఆయన, ఎవరి పాలు వాడు తీసుకోడా, ఎవరి పాలు వాడు వంట చేసుకుంటాడు. ఇటు ఎస్సీ ఎస్టీల పాలు వాళ్ళు తీసుకున్నారు, రెడ్డి వర్గాల పాలు వీళ్ళు తీసుకున్నారు. మరి మా పాలు ఎవరంటే మీరు ముట్టుకోవద్దని చెప్తా ఉన్నారు. ఇది న్యాయమేనా? ఇగో ఇందుకోసం పంచాయతీ, దీనికోసం పంచాయతీ. మన పిల్లలు గారా, నేను ఒక కథ చెప్తా, మీరు బాగా వినాలి.